వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ఒకవైపు దేశవ్యాప్తంగా బండి భగీరథ్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తోంది. మరోవైపు ఇదే అంశం రాజకీయ రంగు పులుముకున్నటువంటి నేపథ్యం. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యలోకి ఎంఐఎం కూడా ఎంట్రీ ఇచ్చి పెద్ద ఎత్తున గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యం. సో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఇవాళ తన తనయుడిని రక్షిస్తున్నాడా? ఎందుకంటే వ్యవస్థల్ని కొంత చట్టాలు అతీతం కాదని చెప్తూనే మరోవైపు ఆయన ఇవాళ తన తనయుడిని రక్షిస్తున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. అట్లాగే ఇవాళ హైకోర్టు కూడా ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోసం ఇవాళ వెకేషన్ బెంచ్ ముందు పిటిషన్ వేసుకున్నటువంటి నేపథ్యం. సో ఇవన్నీ చూసిన తర్వాత నిజంగానే ఈ కేసులో బాధితురాలకి న్యాయం జరుగుతుందా, లేకుంటే ఇదొక రాజకీయ రంగులాగా మిగిలే అవకాశమే ఉంటుందా? ఏం జరుగుతుంది మాట్లాడదాం. మనతో పాటు సామాజిక కార్యకర్త కృష్ణకుమార్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ఈ వ్యవహారం చూసిన తర్వాత పెద్ద ఎత్తున మైనర్ గర్లు పోక్సో కేసు అతిపెద్ద చర్చ జరుగుతోంది. నిజంగా న్యాయం జరిగే అవకాశం ఉందా లేదా? మనం న్యాయం జరగాలని ఒక ఆశావహ దృక్పథంతో కోరుకుంటాం మొదటగా. తరువాత వ్యవస్థలు విఫలం అవుతుంటే విఫలం అవటానికి వీల్లేదు అని చెప్పి అప్రమత్తం చేస్తాం. మనం చేయగలిగింది ఇది. చట్టం ఉంది, చట్టం ప్రకారం పోలీసులు వ్యవహరించాలి, బాధితురాలకి న్యాయం చేయాలి. చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పేసి ఒక గోయింది కొట్టేస్తే అయిపోదు. చట్టం ముందు నిజంగా అందరూ సమానులేనా? అందరికీ సమాన న్యాయం దొరుకుతుందా? సమానమే, కానీ ఆ సమానంగా రక్షించాల్సినటువంటి నాయకులు కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. అదే అవన్నీ జరగాలి. అవన్నీ జరగాలని కోరుకుందాం మనం. జరుగుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. ఇది ఏది ఏమైనా ఈ కేసు ఒక రకంగా అసలు రాజకీయ పార్టీలు వాళ్ళ ఇంట్లో జరిగితే ఎలా బిహేవ్ చేస్తారు, పక్కింట్లో జరిగినప్పుడు ఎట్లా మాట్లాడతారు, ఎట్లా రాళ్ళేస్తారు అనే దానికి ఇది ఒక సజీవ సాక్ష్యంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కేసు గురించి న్యాయం జరగాలి అని చెప్పి ఒక్క బీజేపీ పార్టీ వాళ్ళు తప్పితే అందరూ న్యాయం జరగాలని ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, కమ్యూనిస్టులు ఎలాగూ మాట్లాడతారు, మాలాంటి సామాజిక కార్యకర్తలు మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడుతున్నారు. కానీ కాంగ్రెస్ కొద్దిగా సైలెంట్గా ఉంటుంది, తర్వాత వాయిస్ పెంచారు. ఏదైనా అందరూ మాట్లాడినట్టే లెక్క నా దృష్టిలో. ఎక్కువ తక్కువ అనేది వదిలేయండి. కానీ ఇంత మాట్లాడుతూ ఉంటే సైలెంట్గా ఉండిపోయింది బీజేపీ శ్రేణులే. అయితే వాళ్ళకి కాల్స్ చేసి ఎవరో పబ్లిక్ కాలర్ అని చెప్పి ఒక ఆమె కాల్ చేసి మాట్లాడుతుంది. వాళ్ళు తడబడే విధానం చూస్తుంటే ఒక రకంగా ఒకంత భలే ఏమంటాము, అందరినీ ఇరకాటంలో పెట్టిన వాళ్ళు ఇవాళ ఇరకాటంలో పడ్డారే అనిపిస్తుంది. అనిపించక మాందు. అయితే ఇప్పుడు ఏం జరగాలి? ఒక్కటే, చట్టాన్ని తన పని తాను చేసుకోనివ్వండి. ఆ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయండి. ఆ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసేస్తే చట్టం తన పని తాను చేసుకుంటుంది. అయితే ఇట్లాంటి సందర్భంలోనే ఎవరి బుద్ధి వాళ్ళు బయట పెట్టుకుంటారు. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు. ఇప్పుడు ఆయన బయటకు వచ్చేసేసి అమ్నీషియా పబ్బుది జరిగినప్పుడు నువ్వేం చేసావు కేసీఆర్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది నాకు అనిపిస్తుంది ఆళ్ల పాలనలో అలా జరిగింది కాబట్టి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడకూడదు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడకూడదు, వీళ్ళు మాట్లాడకూడదు అంటే ఇది ఏంటన్నట్టు? అసదుద్దీన్కి ఆ మాత్రం తెలియదా? ఈ సందర్భంలోన రాజకీయం చేసేది అంటే ఇప్పుడు ఆయన చేసే రాజకీయం ఎట్లుందంటే బీజేపీకి సపోర్టివ్గా ఉంది. అంటే ఇప్పటికే బీజేపీకి బీ టీం అంటే ఎంఐఎం అనేది అందరికీ తెలుసు. కానీ ఇంత ఓపెన్ గానా? ఇప్పుడు గుజరాత్ వెళ్ళి పోటీ చేస్తారు, పంజాబ్ వెళ్ళి పోటీ చేస్తారు, ఎన్నికల్లో గెలిపిస్తారు, మహారాష్ట్ర వెళ్ళి పోటీ చేస్తారు. అవన్నీ రాజకీయంగా చేస్తున్నారు. ఒక ఆడపిల్ల విషయం వచ్చినప్పుడు కూడా మీరు ఇట్లా రాజకీయం చేస్తే ఏమి బతుకులండి మీవి? అసలు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు రాజకీయ పార్టీలుగా మీ అవగాహనల ప్రకారం మీరు చేసుకుంటున్నారు, ఎవరు ఆపలేకపోతున్నారు. కానీ ఒక ఆడపిల్ల విషయం వచ్చినప్పుడు మీరు ఎట్లా అసలు ఎలా మనసు పడుతుంది? ఆ అమ్మాయి మీ పిల్లే అయితే మీరు ఇట్లాగే మాట్లాడతారా? నాకు ఈ సందర్భంగా అసదుద్దీన్ వైఖరి అసలు
ఇప్పుడు పోయినసారి కూడా అమ్నీషియా పబ్ అప్పుడు కూడా వాళ్ళు వచ్చింది ఈయన దగ్గరికే వచ్చారు ఫస్ట్. ఈయనే రఘునందన్ రావు అప్పగించాడు ఆ కేసు. రఘునందన్ రావు ఏం చేశాడో అందరికీ తెలుసు. కానీ కాదు ఇవాళ రఘునందన్ రావు గారు మాట్లాడిన మాటలైనా, బండి సంజయ్ గారు మాట్లాడిన మాటలైనా, రేవంత్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాటలైనా, ఇవాళ వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా, వాళ్ళు చేయొచ్చు కదా, అదే పాయింట్ కదా. అది చేయొచ్చు కదా మరి. అందుకే ఇప్పుడు ఆయన ఎఫ్ఐఆర్ అయినా అయ్యింది అంటే నేను ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయకపోబట్టే ఎఫ్ఐఆర్ అన్నా అయ్యింది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు క్లీన్ చిట్ ఇచ్చుకోవచ్చు ఆయనకైనా. కానీ ఇప్పుడు క్లీన్ చిట్ రావాల్సింది ఎవరికి అంటే బండి సంజయ్ గారికి కావాలి క్లీన్ చిట్. కానీ బండి సంజయ్ గారు ఇప్పటికి కూడా తన కొడుకుని ఎందుకు కాపాడుతున్నాడు? ఎందుకంటే ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఆయన సొంత తనయుని వెనకేసుకొస్తున్నాడు తప్ప, హనీ ట్రాప్ అని ఉల్టా చోర్ రాజకీయం చేస్తున్నాడు తప్ప, కనీసం ఒక సాటి అంటే బాధితురాలకి న్యాయం జరగాలి అన్నది ఎక్కడ కూడా ఆలోచించట్లేదు. కాదండి, ఆయన కడుపు తీపి, ఆయన పార్టీ ముందు ఆయనకు పరువు పోవద్దు, అందుకని ఎలాంటి బుకాయింపులన్నా చేసేసి ఇది చేతులు కడుక్కుందామని చెప్పి చూస్తున్నాడు ఆయన బండి సంజయ్. అట్లా కాకుండా అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళని అవమానపరచకుండా, వాళ్ళ ఈగోని హర్ట్ చేయకుండా ఉండి ఉన్నట్లయితే గనక ఈ కేసు ఇక్కడ దాకా వచ్చేది కాదు. ఇది మొదటగా ఈ మొత్తం కేసులో బండి సంజయ్వి 4-5 తప్పులు కనిపిస్తున్నాయి. ఒక తండ్రిగా, నేను ఒక బీజేపీ లీడర్గా చూడట్లేదు, ఒక తండ్రిగానే చెప్తున్నాను. ఒక తండ్రిగా నీ కొడుకు హాస్టల్లో చేసిన దాష్టీకానికి సజీవంగా సాక్ష్యాలు ఉన్నాయి. మేమందరం చూసినప్పుడు నువ్వు చూడలేదు అనుకుంటే దానంత అమాయకత్వం ఇంకోటి లేదు. చూసినప్పుడు నువ్వేం చేసావు? ఒకసారి చేశాడు, రెండోసారి చేశాడు, ఇంకా బయటికి రాని చాలా ఉన్నాయి. అతను రిపీటెడ్గా అతని మనస్తత్వం దృష్ట్యానా లేకపోతే తండ్రికి ఉన్న అధికారం దృష్ట్యానా అతను ఒక అగ్రెసివ్ క్యారెక్టర్గా ఈవేళ యాంటీ సోషల్ పర్సనాలిటీగా సొసైటీ ముందు నుంచున్నప్పుడు అతన్ని నువ్వు ఎంతో కొంత నయనో భయానో చెప్పుకొని ఇప్పుడు ఆ ఆడపిల్ల తల్లిదండ్రుల గురించి ఆ పిల్ల ఎక్కడికి వెళ్తుందో తెలియదా, అది తెలియదా, ఇది తెలియదా అని మాట్లాడే ముందు మరి ఇట్లాంటి 2 ఎగ్జాంపుల్స్ వచ్చినప్పుడు బండి సంజయ్ నువ్వు నీ కొడుకుని అదుపులో ఎందుకు పెట్టుకోలేదని అడగరేంటండి వీళ్ళు? అంటే అది కూడా మేమే చేయాలా? వాళ్ళ కొడుకుని కూడా బండి సంజయ్కి మేమే చెప్పాలి, మీరెవరో చెప్పరు. మీ అందరికీ నోళ్ళు కుట్టేసుకుంటారు. ఇట్లాంటప్పుడు వచ్చేసేసి ఆ పిల్లే హనీ ట్రాప్ చేసిందని మాట్లాడతారు. ఆ పిల్లకి ఏం బుద్ధి లేదా? ఆ తల్లిదండ్రులకు తెలియదా ఆ మాత్రం అని చెప్పి బాధితురాల్ని బాధ్యుల్ని చేయడంలో మన వాళ్ళని మించి ఇంకెవరు ఉండరండి. ఇంత చేశారు కదా. ఆ రోజు బండి సంజయ్ మొదటిసారి పిల్లల్ని కొట్టిన సందర్భంగా దారిలోకి తెచ్చుకుని ఉంటే బాగుండేది. రెండోసారి తన కొడుకు చేసిన నిర్వాకానికి వాళ్ళు నీ ఇంటి దాకా వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళని మర్యాదగా మాట్లాడి ఉండుంటే బాగుండేది. మాట్లాడలేదు. మాట్లాడకపోగా మన అతి తెలివితోటి నిర్మల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించింది మీరే. అలాగే ఆ అమ్మాయికి సంబంధించిన ఫోటోల్ని వాటన్నిటిని సోషల్ మీడియాలో తిప్పింది మీరే. ఇన్ని జరిగితే ఇప్పుడు కూడా పోస్కో చట్టం కింద కేసు నమోదైన అమ్మాయి ఫోటో ఇక్కడ రివీల్ చేయకుండా ఉండాలని చట్టాలు చెప్తున్నా ఇంకా కూడా ఆ ఫోటోల్ని వాళ్ళే రివీల్ చేస్తున్నారు. ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పటికైనా ఇన్ని జరిగాయి కదా. బండి సంజయ్ తన కొడుకుని తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్లో అప్పగించి చట్టం తన పని చేసుకుంటుంది అని అంటే కనుక తప్పుంటే శిక్షిస్తారు, లేకపోతే లేదు అని వదిలేసి ఉంటే నిజంగా ఆ బుద్ధే కనుక బండి సంజయ్ దగ్గర మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ అదే ఉంటే మొదటి తప్పే జరిగేది కాదు. కానీ ఇవాళ హైకోర్టును ఆశ్రయించి వెకేషన్ బెంచ్ ముందస్తు బెయిల్కి వెళ్ళాడు అంటే ఖచ్చితంగా భయపడి ఏదో చేసి ఉంటేనే ఖచ్చితంగా వెళ్తారు. కాదండి, ముందస్తుగా వెళ్ళడం తప్పేం కాదు. ఒక్కోసారి నేరం చెయ్యకపోతే కూడా నేరాలు ఆపాదించబడిన వాళ్ళు కూడా ముందస్తు బెయిల్కి వెళ్తారు. కానీ ఇక్కడ అలా లేదు సిచ్యువేషను. కానీ అక్కడికి వెళ్ళి ఏమన్నా వ్యవస్థలను మేనేజ్ చేయొచ్చని ఏమన్నా ధీమా ఉందా? అదే కదా మరి ధీమా అదే. అందుకే ముందస్తు బెయిలు. ఒక్క రోజు కూడా, ఒక్క గంట కూడా నా కొడుకు జైల్లో ఉండటానికి వీల్లేదు.
ఇప్పుడు జైలు శిక్షలు భరించలేక క్షమాభిక్ష క్షమాభిక్షలు కోరిన పార్టీల వారసులు వీళ్ళు. వాళ్ళ పిల్లలు మాత్రం ఎందుకు జైల్లో ఉండనిస్తారు చెప్పండి? మన వారసత్వమే అట్లాంటిది. అందుకని ఏది ఏమైనప్పటికీ కానీ కాదు మేడం, ఇవాళ ఆ అమ్మాయి ఒక రకంగా ఇబ్బంది పడింది, హనీ ట్రాప్ చేయబడింది. ఎవరైతే భగీరథతోటి కొంత కొంత ఇబ్బంది పడింది, వాస్తవానికి క్లియర్గా చెప్పింది, మెంటల్ ట్రామాకు గురైంది, ఆత్మహత్య యత్నాలు చేసుకుంది. ఇన్ని జరిగిన తర్వాత కూడా ఇవాళ మళ్ళీ ఇతన్నే సేవ్ చేసే కార్యక్రమము, సేఫ్ గేమ్ ఆడుతున్నారు అందరూ కూడా. ఈవెన్ సోషల్ మీడియాలో కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ డబ్బులు ఇచ్చి వీడియోలు చేయించడం, అంటే ఆమె క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తుంది ఇప్పుడు చేస్తున్నారు. అవును అవును. ఇప్పుడు ఇక్కడ మనం చూడాల్సింది ఎంత ద్వంద్వ వైఖరి గా ఉన్నారంటే, ఎంతసేపు ఆ పిల్లకి అలా జరిగితే, ఒకవేళ జరిగితే కూడా నోరు మూసుకుని పరువు పోయిందని ఇంట్లో కూర్చోక వీళ్ళు ఎందుకు తగుదనమ్మా అంట పోలీస్ స్టేషన్కి వచ్చారు అనేది ఉంది చాలామందికి. అయిందేదో అయింది, ఎందుకు రచ్చ చేసుకోవటం, ఎందుకు రోడ్డు మీద పెట్టుకోవటం, ఓ పిల్లని ఆడపిల్లని తీసుకొని పోలీస్ స్టేషన్కి వస్తారా అనే ఆలోచిస్తున్నారు తప్పితే, ఆమెకు అన్యాయం జరిగింది కాబట్టి ఆమె న్యాయం కోసం వచ్చింది అని అనుకోవట్లే. ఈ ఈ ఈ మొత్తం దీంట్లో ఈ 24 ఏళ్ళ 23 ఏళ్ళ ఈ పసిబాలుడు ఇబ్బంది పడతాడనేది చూస్తున్నారు తప్పితే, ఆ అమ్మాయి బాధ వీళ్ళకి అసలు లెక్కలో ఉండట్లేదు. అందుకే ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రుల్ని విమర్శిస్తే వాళ్ళు సైడ్ అయిపోతారు. వాళ్ళు సైడ్ అయిపోతే కేసు ఉండదు. అది వాళ్ళ ప్లాన్. అంటే కేసు నీరుగార్చే కుట్ర జరుగుతుంది ఖచ్చితంగా. ఏ రకంగా అంటే ఆ రకంగా. ఇప్పుడు నిన్నటి నుంచి మొదలైంది సోషల్ మీడియాలో. ఏంటి, ఆ చిన్న చిన్న బట్టలు వేసుకొని వాళ్ళు మద్యం తాగుతున్నారు, సిగరెట్లు తాగుతున్నారు, ఈ సంగతి తల్లిదండ్రులకు తెలియదా, వీళ్ళ నోళ్ళు గబ్బు నోళ్ళు మీకు వీళ్ళకి తెలియదా అని మాట్లాడుతున్నారు కదా. నేనంటాను, మరి కొడుకులు మందు తాగుతుంటే, కొడుకులు సిగరెట్లు తాగుతుంటే వాళ్ళ నోళ్ళు గబ్బు తెలియట్లేదా? ఇప్పుడు ఇద్దరు గురించి మాట్లాడదాం. మనం మాట్లాడాలంటే, న్యాయం మాట్లాడాలి అంటే, పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారు ఆలోచించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. మైనర్గా ఉన్నటువంటి అమ్మాయిలతోటి ఈ విధంగా పురిగొల్పి ఈ విధంగా వీళ్ళు చేయటము, వాళ్ళతో చేయించడం కూడా నేరమే కదా ఆ లెక్కన. ఖచ్చితంగానే. అందుకే అదే పోక్సో అంటే, అదే పోక్సో కేసు అంటే. ఇప్పుడు మైనర్ బాలికతో కానీ బాలుడితో కానీ మీరు ఏ విధమైన అత్యాచారమే జరిగిందా, లైంగిక వేధింపులు జరిగినాయా అని తోకాలు వేస్తా కూర్చున్నారు ఇప్పుడు సోషల్ యాక్టివిస్టులు. అది కాదు చేయాల్సింది. లైంగిక ఇబ్బందులు పెట్టినా, లైంగికంగా లేదు అత్యాచారం చేసినా, ఏం చేసినా నేరం నేరమే. దానికి ఇంకా వెనక శషబిషలు ఏమీ లేవు. బీజేపీ గవర్నమెంటే దీన్ని మేము ఇంకా పటిష్టపరుస్తాము, ఒక చిన్నపిల్లకి అన్యాయం జరిగితే మేము చూస్తూ ఊరుకోము అని చెప్పి, అవసరమైతే వాళ్ళని చంపేసేయాలి, 2 ఉరిశిక్షలు వేయాలి అని చెప్పి ఒక రాష్ట్రపతి మాట్లాడినట్లు నాకు గుర్తు. మరి అలాంటప్పుడు మరి ఈ పాప సంగతి ఏంటి? ఈ పాప 17 ఏళ్ల పాపే కదా. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే, ఆ పిల్ల అసలు మైనరే కాదు, మైనరా మేజరా అనేది కూడా చర్చకి లేవనెత్తున్నారు. మైనర్ కాదు, మేజరు ఆ అమ్మాయి. మేజర్ అయితే ఎఫ్ఐఆర్ అవ్వదుగా, పోక్సో చట్టం ఎట్లా ఇంప్లికబుల్ అవుతుంది? ఇప్పుడు వాళ్ళ ఫాదరే అమెరికాలో ఉన్నారంట. అలాంటప్పుడు ట్యాంపర్ చేయటం అంత ఈజీ కాదు, అంత ఈజీ కాదు. లేకపోతే అంత ఈజీగా పోలీస్ స్టేషన్లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కొడుకు మీద పోక్సో చట్టం పెడతారా? పెట్టరు కదా. అందుకని మన వాళ్ళు ఏంటంటే ఒక డెనయల్ స్టేజ్లో ఉన్నారు. ఇలా జరగలేదేమో, ఇలా జరగకూడదు, మన బండి సంజయ్ గారికి ఇన్ని కష్టాలు రావడం ఏంటి, ఆయన రాజకీయ జీవితానికి నిప్పెట్టడానికి ఎవరో ఏదో చేసి దీన్ని రాజకీయ కుట్ర కింద అభివర్ణిస్తున్నారు. మీరు నమ్మకండి అన్నా, నేను బహిరంగంగా మాట్లాడుతున్నాను మోడీ ముందు మాట్లాడుతున్నాను. అందుకని ఏం చేసినా సరే ఈ కేసులో న్యాయంగా వ్యవహరిస్తే మట్టుకు నిందితుడికి శిక్ష పడుతుంది చేసిన దాన్ని బట్టి. ఇప్పుడు నేను కూడా అక్కడ ఉన్నదాన్ని కాదు, చూసిన దాన్ని కాదు. ఒక బాధితురాలు నోరు తెరిచి తన బాధను వ్యక్తం చేస్తే దాన్ని ఖాతరు చేయకపోతే మనం మనుషులమే కాదు. పైగా
ఆ అమ్మాయికి అతనికి ఉన్న సాన్నిహిత్యానికి జరిగుండొచ్చు అనేది ఒకటి. ఇవాళ చార్ట్స్ చెప్తా ఉన్నాయి కదా, లీక్ అయినటువంటి చార్ట్స్ చూస్తూ ఉంటే ఇద్దరి మధ్య ఆ, మంచి కోఆర్డినేషన్ కనిపిస్తా ఉంది. ఈ అబ్బాయి ఆమెని ట్రాప్ చేసినట్టు కనిపిస్తా ఉంది. కనిపిస్తుంది. అందుకని అసలు ఇంకా కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే అసలు ఇదంతా ఏదో ఒక బ్యాచ్ ఉంది, ఈ బ్యాచ్ అంతా ఎవడికి వాడు బెట్లు కట్టుకుంటా ఉంటాడు, నేను ఇంతమంది అమ్మాయిలు పడగొడతానంటే నేను ఇంతమంది అమ్మాయిలు పడగొడతానని ఆ గ్యాంగ్ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా. ఈ కేసు ఒక్కటే కాదు, మొత్తం బండారం వ్యవహారం అంతా బయటికి రావాలి. మొత్తం బయటికి రావాలి. మొత్తం బయటికి వస్తే నేను ఇతను ఒక్కడే నేరస్తుడని నేను అనట్లేదండి, ఇతను ఒక్కడే నేరం చేశాడు, ఇతనికి సహకరించిన వాళ్ళది కూడా తప్పు ఉంది, ఇక్కడ తప్పుంది. ఇటువంటి సంస్కృతి కూడా చెక్ పడాల్సిన అవసరం ఉంది. ఆడపిల్లలంటే మీకు అంత ఈజీగా మేం పడగొడితే పడిపోతారు అమ్మాయిలు అనేంత చవక మనస్తత్వం ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది సోకాల్డ్ సోషల్ యాక్టివిస్టులకి ఎవరికైనా సరే. ఈ సంస్కృతి కరెక్టా? కానీ ఇవాళ మీరు అన్నట్టుగా బండి సంజయ్ గారు 5 తప్పులు అన్నారు కదా, ఇవాళ కాలేజీలో విచ్చలవిడిగా తిరిగి బరితెగించి ఇష్టం వచ్చినట్టుగా చేసి తోటి విద్యార్థులను కొట్టి ఒక అసాంఘిక ఒక శక్తిలాగా ఎదిగినటువంటి బండి భగీరథ్ కాలేజీలో డిటెన్షన్ అయిన తర్వాత కూడా ఇంకా కూడా ఎక్కడ కూడా బుద్ధి చెప్పినటువంటి అటువంటి పాఠాలు నేర్పినటువంటి ఘటనలు ఎక్కడ కనిపించలేం. అదే కదా, లేకపోతే ఇక్కడ దాకా ఎందుకు వస్తుందండి? ఇప్పుడు తోటకూర దొంగతనం చేసిన రోజే నువ్వు కొట్టి ఉండాల్సిందమ్మా, లేకపోతే నేను ఇప్పుడు జైలుకి వెళ్ళేవాడిని కాదని అన్న ఒక నీతి పాఠం ఉంది కదా. ఇవాళ నీతి పాఠాలతోటి నీతి వాక్యాలతోటి ఎవరికి అవసరం లేదండి. అది ఎంత గొప్ప నీతి. అదే చేస్తుంటే గనక ఇవాళ ఇంత పెద్ద నేరం జరిగేది కాదుగా. నా రాజకీయ జీవితమో నేను బీసీ వాడిని అని గుండెలు బాదుకోవటం కాదు. బీసీ వాళ్ళైనా, ఎస్సీ వాళ్ళైనా, ఎస్టీ వాళ్ళైనా, అగ్రకులాల వాళ్ళైనా ఎవరైనా సరే ఇవాళ పిల్లల విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది, సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం పడవద్దు ఏ తల్లిదండ్రులకి కూడా. ఇవాళ నిజానికి యువతరానికి కూడా బుద్ధి జ్ఞానం లేకుండా అయిపోతుంది. ఇవాళ సోషల్ మీడియా వాళ్ళని పిచ్చి కుక్కలను చేస్తుంది, దీని నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏమంటున్నారంటే ఎన్ని పోక్సో కేసులు నమోదు కాలేదు, ఈ కేసు గురించే మాట్లాడతారేంటి అని మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఎక్కడో ఎన్నో జరిగినాయి అని దీన్ని సమర్థిద్దామా పోనీ? ఇప్పుడు గత ప్రభుత్వంలో వాళ్ళు సరిగా చేయలేదు కాబట్టి కొన్ని కేసుల్ని ఇప్పుడు వాళ్ళు మాట్లాడే అవసరం లేదు అని మాట్లాడతారా? బాధిత కుటుంబానికి న్యాయం జరగాల్సిన ఇక్కడ జరగాల్సింది బాధిత కుటుంబానికి న్యాయం. ఇంకో ఎవడైనా ఎదవ ఇట్లాంటి పని చెయ్యాలి అని అనుకుంటే భయం రావాలి. అసలు మొన్నే కదండి కోర్టు సినిమా రిలీజ్ అయ్యి సంవత్సరం కూడా కాల. ఆ కోర్టు సినిమా ఏం చెప్పింది? కన్సెంట్ ఉన్నా కుదరదు 18 సంవత్సరాల లోపు అని చెప్పింది. అది ఎందుకు అర్థం కావట్లేదు వీళ్ళకి? ఒకవేళ ఆ అమ్మాయే హనీ ట్రాప్ చేస్తే కూడా నిన్ను ట్రాప్ అవ్వమని ఎవరు చెప్పారు? అసలు హనీ ట్రాప్ పోస్కో చట్టం కింద అసలు కన్సిడరబుల్లే కాదని చెప్తారు. అసలు హనీ ట్రాపే కాదు, దానికి కూడా ఇతనే తప్పు అంటున్నారు కదా. అవును, అదే చెల్లుబాటే కాదంటున్నారు. అదే నేను అనేది. అన్ని తెలిసి కూడా ఎట్లా చేశాడు అనేది పాయింట్ ఇక్కడ. అంటే దీని వెనకాల ఖచ్చితంగా ఇంటెన్షన్ ఉంది. అతని ఇంటెన్షన్ ఉంది. ఆ కుర్రాడు నన్ను ఎవరేం చేస్తారు అనే ఒక ధీమా అయితే ఉంది. పైగా ఈ మధ్యకాలంలో కాస్త రాజకీయ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నాడు. ఒక హై వస్తుంది, సడన్ హై వస్తుంది, డబ్బులు ఉన్నాయి, తండ్రి అధికారం ఉంది, ఇవన్నీ అతనికి పట్టపగ్గాలు లేకుండా చేసింది. చదువు రాలేదు ఎట్లాగూ. కానీ ఇదంతా ఒక తీరు ఉంటే మీరు అంటున్న రాజకీయంగా ఎదుగుతున్నాడు. కానీ సాక్షాత్తు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు పార్టీకి ఆ కుటుంబ సమస్యకి మాకేం సంబంధం అంటున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు? బీఆర్ఎస్ నుంచి కవిత లిక్కర్ కేసులో ఉన్నప్పుడు అది ఆ కుటుంబానికి సంబంధించింది, ఆ పార్టీకి సంబంధించింది. కానీ ఇప్పుడు మట్టుకు అది కుటుంబ సమస్య, పార్టీ సమస్య కాదు అని వీళ్ళు తీర్మానించి తలుచుకున్నారు. అంటే ఇప్పుడు కొంతమంది మహిళా మండు మాట్లాడుతున్న దానికి, ఆయన మాట్లాడిన దానికి కర్ర విరగకుండా పాము చావకుండా అది ఇది కాదు అంటే ఆ అమ్మాయి మీదే నిందేసేటట్లు మాట్లాడే వాళ్ళకి ఆయనకి పెద్ద తేడా కనిపించలేదు. అందుకని ఇది
ఎంతైనా సరే పార్టీ తరఫు నుంచి ఒక స్టేట్మెంట్ ఇవ్వకపోతే ఎట్లా అని ఆయన ఇవ్వటం కనిపిస్తుంది అక్కడ. కాకపోతే మీరు ఎంత సమర్థించుకోవాలనుకున్నా ఇది సమర్థించుకోగలిగిన తప్పు కాదు. శిక్ష పడుతుందా పడదా అనేది వదిలేయండి. కాసేపు న్యాయబద్ధంగా ఆలోచించడం రాదా మీకు? ఇప్పుడు చట్టం ఎలాగో తన పని తాను చేసుకుంటుంది. అలా కాదు అంటే చట్టం విఫలమైన సందర్భాలు కూడా బోల్డ్ ఉన్నాయి. అది వేరు విషయం. ముందుగా అయితే మట్టుకు నీకు మనస్ఫూర్తిగా మనసులో నుంచి నీకు బాధితురాలి పక్షం వహించాలి అనే ఒక జ్ఞానమే లేకపోతే మనం ఎందుకండి రాజకీయ నాయకులుగా? ఇప్పుడు లీడర్ సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడండి, ఒక ఆడపిల్లకి న్యాయం చేయని కాడికి ఈ పదవి ఉంటే ఎంత ఊడితే ఎంత అని మాట్లాడతారే, ఆ విధంగా మీరు ఎందుకు ఉండలేకపోతున్నారు? కానీ ఇవాళ ఈ ఘటనని డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, జాతీయ మీడియా మాట్లాడుతుంది. స్థానికంగా ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎక్కడ కూడా మాట్లాడుతున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. చిన్న చిన్న అంశాలకు కూడా డిబేట్లు పెట్టే సోకాల్ ఛానల్స్ అయినా పేపర్లు అయినా మాట్లాడుతున్నారు. కొంతమంది ఓపెన్గా మాట్లాడుతున్నారు, కొంతమంది ఏమో బాధితురాలని బాధ్యురాలని చేసేటట్టు మాట్లాడుతున్నారు. హనీ ట్రాప్ అని ముద్రేస్తున్నారు. ఇది చాలా బాధ. అంటే ఇది మళ్ళీ బండి సంజయ్ లైన్లోకి వెళ్ళిపోయినట్టే కదా. అంతే మరి. వాళ్ళకి సంబంధించిన మీడియానే ఈ విధంగా మాట్లాడేది. ఇప్పుడు చూడండి, అదేది నాసిక్లో టాటా ఆఫీస్లో ఇష్యూ జరిగితే అక్కడ అది లవ్ జిహాద్. మీరేం మాట్లాడరు, మీ గొంతులు బాగలేస్తాయి. అలాగే షోలాపూర్లో వాడంతా చేస్తే వాడికి 19 ఏళ్ళు. వాడిని ఎవరినో తీసుకొచ్చి పెట్టి వాడు ఎంతోమంది అమ్మాయిల్ని ట్రాప్ చేసి వాళ్ళందరితోటి లవ్ జిహాద్ చేశాడు అని చెప్పి అన్నారు. ఆ కేసుకి ఆధారాలు లేవు, ఏమీ లేదు. మళ్ళీ మాట్లాడట్లా. ఆ రోజు అక్కడ టేబుల్ జ్యోతిష్కుడిని రక్షించడానికి ఈ 2 కేసులు బైక్ తీసుకొచ్చారు. అందుకని మీరు ఏం చేయదలుచుకున్నా అది మైనారిటీ వాళ్ళకైనా అన్యాయం జరగద్దు, మెజారిటీ పీపుల్కైనా అన్యాయం జరగద్దు. అసలు వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఉన్నట్లుగా మీరు ప్రభుత్వాలుగా మీరు చేయడం కరెక్ట్ కాదు. బీజేపీ నాయకులు మాట్లాడుతున్న విధానం కూడా అదే కనిపిస్తుంది. మతాలని కులాలని వేరు చేసి విద్వేషాలు రెచ్చగొట్టేలాగా. ఇవాళ కూడా ఆకుల శ్రీవాణి గారు మాట్లాడతా స్టార్టింగే మౌలాలు, ఖాన్లు, మొహమ్మద్లు మీరు ఎందుకు అంత ఎవరు బట్టలు చించుకున్నారో అర్థం కావట్లే నాకు కూడా. అసలు జరగాల్సినటువంటి బాధ్యతలకు న్యాయం పక్కన పెట్టి ఇవాళ వాళ్ళు అసలు అడగలే వాళ్ళ డిమాండే కాదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని టార్గెట్ చేసి మీరు స్పీచ్లు ఇచ్చి మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఏంటి? ఇప్పుడు ఏం లేదు, ఒకటే మాట్లాడని వాళ్ళేమో అసలు మాట్లాడట్లేదు, స్పందించమన్నా స్పందించట్లేదు. కానీ కొంతమంది వచ్చేసేసి ఇట్లా అడ్డదిడ్డంగా మాట్లాడగలిగిన వాళ్ళు సైడ్ ట్రాక్ చేసి దాన్ని కొంచెం మిస్లీడ్ చేసి సీరియస్నెస్ తగ్గించే ప్రయత్నంగా కనిపిస్తుంది. సరే వాళ్ళు చేశారని మీరు చేస్తారా? వాళ్ళు చేశారని మీరు చేస్తారా? అంటే చెల్లుకు చెల్లా? ఏదైనా చాలా దురదృష్టకరం ఈ చర్చ జరగటం ఇవాళ సమాజంలో. ఎవరికైనా సరే అండి, ఎంతటి గొప్పవాళ్ళైనా అయినా న్యాయం జరుగుద్దని నాకు ఎందుకు అనిపించట్లేదు అంటే, బ్రిజ్భూషణ్ కేసు ఏమైంది? ప్రజ్వల్ రేవణ్ణ కేసు ఏమైంది? రాష్ట్రానికి ఒక పెద్ద కేసులు, ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇది. సో అన్ని కేసులతో పాటు ఇది కూడా మిగిలిపోతుంది అంటారు. అంతే. థ్యాంక్ యూ కృష్ణకుమార్ గారు. సో ఇది కృష్ణకుమార్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ బండి సంజయ్ భగీరథ ఎపిసోడ్లో. సో మీరు కూడా భగీరథ ఎపిసోడ్లో ఏమనుకుంటున్నారు? నిజంగా ఈ యొక్క పోలీస్ వ్యవస్థ అరెస్ట్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.